గత నెల 22 నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు 25 లక్షల మంది భక్తులు రామచంద్రుడిని దర్శించుకున్నట్లు అయోధ్య రామమందిర ట్రస్ట్ తెలిపింది. ఆలయానికి ఇప్పటి వరకు 11 కోట్లకు పైగా విరాళాలు సమకూరాయని ట్రస్ట్ వెల్లడించింది. అయితే రామమందిర ప్రతిష్టాపన జరిగి 11 రోజులైంది. సంప్రోక్షణ కార్యక్రమం నుండి ఇప్పటి వరకు దాదాపు 25 లక్షల మంది భక్తులు రామజన్మభూమిని దర్శించుకున్నారట. రామజన్మభూమి తీర్థక్షేత్రంలో గత 10 రోజుల్లో సుమారు 8 కోట్ల రూపాయలు విరాళాలు హుండీల్లో జమ అయ్యాయని, ఆన్లైన్ లో సుమారు 3.5 కోట్లు అందాయని తెలిపారు. ఈ విషయం గురించి ట్రస్ట్ కార్యాలయ ఇన్ఛార్జి ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ, స్వామి కొలువై ఉన్న గర్భగుడి ముందు దర్శన మార్గానికి సమీపంలో 4 పెద్ద సైజ్ విరాళాల బాక్సులను ఉంచామని, అందులో భక్తులు విరాళాలు వేస్తున్నారని తెలిపారు. దీంతో పాటు 10 కంప్యూటరైజ్డ్ కౌంటర్లలో కూడా ప్రజలు విరాళాలు ఇస్తున్నారని తెలిపారు. ఆలయ ట్రస్ట్ ఉద్యోగులను అన్ని విరాళాల కౌంటర్లలో నియమించారు. సాయంత్రం కౌంటర్ మూసివేసిన తర్వాత ట్రస్ట్ కార్యాలయంలో వచ్చిన విరాళం మొత్తం ఖాతాను సమర్పిస్తారు. 11 మంది బ్యాంకు ఉద్యోగులు, 3 ఆలయ ట్రస్ట్ ఉద్యోగులు సహా 14 మంది ఉద్యోగుల బృందం 4 విరాళాల బాక్సుల్లో ఉన్న కానుకలను లెక్కిస్తున్నారు. విరాళాలు లెక్కించడం అంతా సీసీ కెమెరాల నిఘాలో జరుగుతున్నాయని గుప్తా తెలిపారు. భక్తులు రామ్లల్లాను దర్శించుకునే మార్గంలో బిజోలియా రాళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి సీజన్లో దాదాపు 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వేసిన బిజోలియా రాళ్లపై భక్తులు హాయిగా నడిచే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.